రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. 5 రాష్ట్రాలకు సంబంధించిన మరి పోలింగ్ ఫలితాలు కూడా మరి ఎలా ఉండబోతున్నాయి? అదేవిధంగా మరి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్‌లో మరి ఈ సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి? ఇవన్నీ కూడా మరి మే 4న మరి యావత్ అన్ని రాష్ట్రాలు కలిసి మరి ఒకే దృష్టి మరి 5 అంటే ఈ 5 రాష్ట్రాలలో కూడా ఒక రాష్ట్రంలో అంటే పశ్చిమ బెంగాల్‌లో మరి రీపోలింగ్ నిర్వహించిన పరిస్థితి ఈరోజు చూసాం. సో మొత్తం మీద ఈ 5 రాష్ట్రాల నిర్ణయం, 5 రాష్ట్రాల ప్రజా అభిప్రాయం మరి ఏమిగా రాబోతుంది బయటికంటూ కూడా బోలెడన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇందులో మిశ్రమ సర్వే ఫలితాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు జూమ్‌లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ మరి మామిడి గిరిధర్ గారు. వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే దుర్గాప్రసాద్ గారు. నమస్తే మీకు, మీ ప్రేక్షకులకు నమస్కారం. ఓకేనండి. గిరిధర్ గారు, మరి మార్చి ఐ మీన్ మే 4 తారీఖున ఎవరిని వరించబోతోంది? మరి 5 రాష్ట్రాలలో కూడా ఏ జెండా, ఏ కూటమి నిలవబోతోంది? మరి ఒక ఆసక్తికరమైన పరిస్థితి, ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి. సో ఎలా ఉందంటారు? ఆ రోజున ఏం జరగబోతుందంటారు? పాండిచ్చేరి తర్వాత మనకు అస్సాం రెండిట్లో చాలా క్లియర్ గా తెలుస్తోంది. అస్సాంలో బీజేపీ హేమంత్ బిశ్వ శర్మ మరీ తిరిగి వస్తున్నారని చెప్తున్నాయి సర్వేలన్నీ కూడా. అలాగే మనకు పాండిచ్చేరిలో కూడా మనకు ఎన్డీఏ కూటమి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. కేరళలో మనకు 1% ఒక శాతం వీళ్ళకు బహుశా యూడిఎఫ్ కి ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తోంది సర్వే. సీట్ కన్వర్షన్ లో మనం సర్వేలు చాలా భిన్నంగా చెప్తున్నాయి కానీ మొగ్గు యూడిఎఫ్ వైపే ఉంది అని కూడా స్పష్టంగా చెప్తున్నారు. మరి అది ఫైనల్ గా ట్రాన్స్లేట్ అయ్యేటప్పటికి సీట్లు ఎలా కన్వర్ట్ అవుతాయో చూడాలి. ఎందుకంటే ఓట్ షేర్ పెరిగినా కానీ సీట్లు పెరగకపోవచ్చు. ఎందుకంటే ఎలక్టోరల్ సిస్టమ్ అలా ఉంది కాబట్టి ఓట్ షేర్ మాత్రం తప్పకుండా ఎల్డిఎఫ్ కి కొంత తగ్గి యూడిఎఫ్ కి పెరిగేటువంటి అవకాశాలు మనకు కేరళలో కనిపిస్తుంది. ఇక మిగతాది తమిళనాడు, వెస్ట్ బెంగాల్ సంబంధించిన విషయాలు చూస్తే కనుక మనకు సర్వేలు ఏవి ఎటు తేల్చకుండా వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ప్రజలు ఏ విధంగా తీర్పిస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావాలి. 3 కూటములలో మనం ఈ సర్వేలు చూడొచ్చు, ఈ పోల్ రిజల్ట్స్ చూడొచ్చు. ఒకటేమో క్లియర్ కట్ గా పాలక పక్షమే గెలుస్తోంది అని చెప్తున్నారు, బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు. ఇంకొక పక్షం ఏమో ఆపోజిషన్ వస్తుంది అని చెప్తున్నారు, బెంగాల్లో బీజేపీ, అలాగే ఇక్కడ కూడా ఏఐడిఎంకే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మూడవ కూటమి తటస్థంగా అంటే మూడవ గ్రూపు తటస్థంగా ఉంది, ఎవరు వస్తారో తెలియదు అన్నట్టు చేతులెత్తిస్తారు. అందుకని ఈ కన్ఫ్యూజన్స్. తమిళనాడులో ఇంకొక విడ్డూరం ఏంటంటే కనుక ఒక పోల్ అయితే కనుక కంప్లీట్ గా విజయ్ సీఎం అవ్వబోతున్నాడు, ఆల్మోస్ట్ ఆయన గెలుస్తున్నాడు అని చెప్పేసి ఒక సర్వే, ఒక ఎగ్జిట్ పోల్ చెప్పి, మిగతా అందరూ కూడాను బహుశా 5 నుంచి 10, 15, 20 ఈ రేంజ్ లో విజయ్కి ఇచ్చారు. సో అందుకని ప్రజల వాణి ఎలా ఉంది అని తెలుసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తోంది వీళ్ళకి, చెప్పలేకపోతుంది. బంగాల్లో అయితే కనుక మనం చూసాము, ఒక పోల్ అయితే కనుక మనకు మై యాక్సెస్ పోల్ అన్న వాళ్ళు ఎగ్జిట్ పోల్ రిలీజ్ కూడా చేయలేదు. ఎందుకంటే ప్రజలు సమాధానం ఇవ్వట్లేదు. మాకు 60% మంది మేము అడిగిన వాళ్ళు సమాధానం ఇవ్వలేదు కాబట్టి 40 మంది ఇచ్చిన సమాధానం ఆధారంగా మేము ఎలా నిర్ణయిస్తాం, మేము చేయలేం కదా, కష్టం ఇది. వాళ్ళలో ఆల్రెడీ టీఎంసీకి ఓటేసే వాళ్ళు మేము టీఎంసీకి ఓటేస్తున్నాం అని చెప్పొచ్చు, బీజేపీకి ఓటేస్తున్నారు బీజేపీ అని చెప్పొచ్చు. తటస్థంగా ఉన్న వాళ్ళు ఎటు ఓటేసారో మాకు తెలియదు కాబట్టి ఈ యొక్క మా దగ్గర ఉన్నటువంటి డేటా సరిపోదు మాకు, అందుకని మేము రిలీజ్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు పక్క తప్పుతున్నారు. ఇంత కన్ఫ్యూజన్ లో చూస్తాం. గతసారి 2021లో వచ్చిన సర్వేలన్నీ కూడా బొటాబొటిగా చూపించాయి. బహుశా బీజేపీకి 100 పైచీలకు 100, 120, 130 సీట్లు వస్తాయని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా 140, 160 ఈ రేంజ్ లో వస్తాయని చెప్పి సర్వే అప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ తీరా చూస్తే కనుక తృణమూల్కి 216 సీట్లు వాళ్ళకొచ్చాయి, బీజేపీకి 77 సీట్లకే పరిమితమై. కాబట్టి ఈ సర్వేలలో కన్ఫ్యూజన్ అనేది మనకు కనిపిస్తోంది. కాబట్టి నిజంగా ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ గెలవదు అన్నది చాలా చాలా కన్ఫ్యూజన్ ఈ 2 రాష్ట్రాల్లో మనం స్పష్టంగా చూస్తున్నాం. రైట్ అండి గిరిధర్ గారు. ఇప్పుడు మరి సర్వేలు అనేవి కూడా మరి ఎలా, ఏ ప్రాతిపదిక మీద వారు సర్వే చేస్తారు, ఏ శాంపిల్స్ ఎలా సేకరిస్తారు అన్న దాని మీద కూడా మరి ఈ 5 రాష్ట్రాల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మరి సర్వేలు కూడా ఎలా చేస్తారు, సర్వేలు చేసేవన్నీ కరెక్టేనా అన్న ఒక ప్రశ్న వినిపిస్తోంది. మీరేం చెప్తారు? అంటే సర్వేలు అన్నిటికి కూడాను ఒక ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో మొదటిది మహిళలు, తర్వాత మన పురుషులు,
హ్మ్. దాంట్లో తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు, యువకులు, వృద్ధులు, హ్మ్. అలాగే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, హ్మ్. అలాగే మనకు ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ఆ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ ఓటు వేస్తున్నటువంటి వాళ్ళు, హ్మ్. ఇలా భిన్నమైనటువంటి గ్రూప్స్‌కి వాళ్ళు రీచ్ ఔట్ అవుతారు. హ్మ్. కొంతమంది అక్కడే పోలింగ్ బూత్ దగ్గరే వాళ్ళని అడిగేటువంటి అవకాశాలున్నాయి. కొన్ని వాళ్ళకు ఫోన్ కాల్స్ ద్వారానో, ఎస్ఎంఎస్ ద్వారానో వాళ్ళని రీచ్ ఔట్ అయ్యి వాళ్ళని అడిగేటువంటి ఆహ్, ఆహ్, ప్రక్రియ కూడా మనం చూస్తాం. ఈ డేటా అంతా తీసుకొని ఒక శాంపుల్ 1000, 2000 మహా అంటే 2, 3 వేలకు మించి ఉండదు నార్మల్‌గా శాంపుల్. ఓకే. ఒక డెమోగ్రఫీ దానికి ఒక సైంటిఫిక్ స్టడీ ఉంటుంది. హ్మ్. ఎటువంటి తీసుకోవాలి, ఎటువంటి డెమోగ్రఫీ తీసుకోవాలి, అది ఎలా ఇండికేట్ చేస్తుంది, ఇటువంటివన్నీ తీసుకొని హ్మ్. వాళ్ళకు సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్‌వేర్‌లో దాన్ని ఫీడ్ చేస్తే గనక ఫస్ట్ ఓట్ షేర్ ఆధారంగా మళ్ళీ వేరే కాలిక్యులేషన్స్ ద్వారా సీట్ యొక్క విభజన అనేది ఒకటి చేస్తారు. ఓకే. ఆహ్, ఈ ఈ ఈ ఈ ఈ కన్‌ఫ్యూజన్‌లో వాళ్ళు నిజంగా ఓట్ షేర్ కొద్దిగా కరెక్ట్‌గా చెప్పినా గాని కూడా కన్వర్షన్స్‌లో చాలా దెబ్బతింటున్నారు. హ్మ్. ఈవెన్ మనకు సార్వత్రిక ఎన్నికల్లో కూడా 2024లో మనం చూసాం మనము. బీజేపీకి ఆల్‌మోస్ట్ 80-85% సర్వేలన్నీ కూడా 300 పైచిలుకు సీట్లిచ్చాయి. తీరా చూస్తే 240కే పరిమితమైంది బీజేపీ. హ్మ్. కాబట్టి ఈ యొక్క ఈ ప్రక్రియ అన్నది ఇంత వైవిధ్యం ఉన్నటువంటి దేశంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి శాంపుల్ గాని, వాళ్ళు వెళ్తున్నటువంటి వ్యక్తులు గాని, ఇవి ఒక ఎత్తైతే 2 వీళ్ళ టీమ్‌లో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి బయాసెస్ ఏవైతే ఉంటాయో, హ్మ్. వాళ్ళు బహుశా ఆల్రెడీ ఒక పార్టీ పక్షాన వాళ్ళకు అభిప్రాయం ఉన్నప్పుడు దాన్నే బలపరిచేటువంటి దిశగా వాళ్ళు ఈ రిజల్ట్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి సైంటిఫిక్ గానే జరుగుతాయి ఇవన్నీ గూడా. హ్మ్. ఆహ్, వాళ్ళ సర్వేస్‌లో ఒకటో, అరో కరెక్ట్‌గా అయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. చాలా సర్వేస్‌కి మనం చూసాం గతంలో గూడా తప్పుగా రిపోర్ట్ ఇచ్చినవి మనం చూసాం. ఫర్ ఇన్‌స్టెన్స్ చాణక్య సర్వే నార్మల్‌గా వాళ్ళు ఆ రోజు ఇవ్వరు. మరుసటి రోజు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన డేటాని వాళ్ళు కొల్లేట్ చేసి దాన్ని సైంటిఫిక్‌గా దాన్ని తర్జన భర్జన పడి దానికి చాలా మంది దాన్ని చర్చించి ఎంత వీలైతే అంత ప్రొఫెషనల్‌గా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఓకే. అటువంటి చాణక్య టుడే సర్వే కూడా గతంలో చాలా తప్పులు చేసింది. హ్మ్. ఇన్‌ఫాక్ట్ బీహార్ విషయంలో వాళ్ళ రిపోర్ట్ చాలా తప్పొచ్చింది. హ్మ్. అందుకని ఇవి ఇండికేషన్ మాత్రమే. ఎగ్జిట్ పోల్సే కానీ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. అందుకని వీటిని ఏదో రైట్. చర్చించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి సమస్యలేంటి? అక్కడ ఉన్నటువంటి ఆహ్, ఆహ్, వ్యక్తులెవరు? అక్కడ ఎటువంటి అంశాలు ప్రభావితం చూపిచ్చాయి? ఇటువంటివి చర్చించుకోవచ్చు అంతే గాని, నిజంగా ఓటర్ మహాశయులు ఎటు ఓటు వేశారన్నది ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల మనకు అర్థమవుతుంది అన్నది కొంత ప్రశ్నార్థకమే. రైట్ అండి. మరి తృణమూల్ కాంగ్రెస్‌ని మరి ఓడిస్తాము మేము అంటూ కూడా మరి అమిత్ షా చేసిన శపథం ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు మరి పశ్చిమ బెంగాల్ వైపే మిగతా 4 రాష్ట్రాల ఓటర్లు కూడా చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లు కూడా చూస్తున్నారు. మరి అక్కడ 90% వరకు గతంలో జరిగిన అంటే మొన్న జరిగిన పోలింగ్‌లో అంత శాతానికి వెళ్ళడం. మరి ఈరోజు కూడా రీపోలింగ్ జరుగుతోంది. ఏం జరగబోతుంటారు పశ్చిమ బెంగాల్? ఎవరికి కైవసం కానుంది పశ్చిమ బెంగాల్? ఒక విషయం అర్థం చేసుకోవాలి. తృణమూల్ కాంగ్రెస్‌కి ఆల్రెడీ ఒక 30% దాకా ఓట్ బేస్ ఆల్రెడీ ఉన్నది వాళ్ళకి. హ్మ్. ఎస్పెషల్లీ ముస్లిం ఓట్ బేస్. హ్మ్. ముస్లిం ఓట్ బేస్ అంతా కూడాను ఊకుమ్మడిగా టీఎంసీకే ఓటు వేసే పరిస్థితి మనం చూసాం. ఓకే. కాబట్టి ఆ బేసిస్ మీద హిందూ ఓట్లు ఇంకొక 10, 15% తెచ్చుకున్నారంటే ఆవిడ హ్మ్. ఈజీగా సునాయాసంగా ఆవిడకి మెజారిటీ వస్తుంది గెలిచిపోతుంది. హ్మ్. అందుకనే ఈ ఎన్నికలే కాదు ఈవెన్ 2021లో కూడా మేమే ప్రభుత్వం ఫార్మ్ చేయబోతున్నాం అని చెప్పి బీజేపీ అప్పుడు చెప్పింది. హ్మ్. కానీ ఏమైందో మనం చూసాం 77 సీట్లకే పరిమితమైంది. హ్మ్. కానీ దీంట్లో కీలకంగా మనం ఏం చూస్తున్నామంటే గనక ఈరోజు తృణమూల్ కాంగ్రెస్‌కి గట్టి పోటీ బీజేపీ ఇస్తోందన్న విషయం మాత్రం అందరూ ఒప్పుకుంటున్నారు. ఈరోజు ఆవిడ ప్రభుత్వంలో ఉంటుందా? ప్రభుత్వం నుంచి బయటికి వెళ్ళిపోతుందా? బీజేపీ ప్రభుత్వం ఫార్మ్ చేస్తుందా? అన్న పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దానికి కారణం బీజేపీ అపోజిషన్ పార్టీగా కంప్లీట్‌గా అక్కడ స్థాపించబడింది. దీనికి ప్రత్యామ్నాయంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలుండేవి, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలుండేవి. వాళ్ళు ఆల్‌మోస్ట్ మార్జినలైజ్ అయిపోయారు. డబుల్ డిజిట్ కూడా వాళ్ళు టచ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. 2, 3 సీట్లకు మాత్రమే పరిమితమయ్యేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. హ్మ్. ఓవరాల్‌గా ఇది బీజేపీ వర్సస్ తృణమూల్‌గా తయారైంది. బీజేపీ ఓట్ షేర్ పెరిగినట్లు అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఆహ్, నిజంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత ఓట్ షేర్ పెరిగిందా అన్నది మనం 4 తారీఖు చూడాలి గానీ బట్ మమతా బెనర్జీకి చాలా గట్టి యాంటీ ఇన్కంబెన్సీ, గట్టి పోటీ ఉన్నదని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఇందాక నేను చెప్పినట్టు ఆవిడకున్నటువంటి ముస్లిం ఓట్ బేస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. హ్మ్. అది స్ప్లిట్ అయినట్టు కొన్ని వర్గాలు చెప్తున్నారు. హ్మ్. ఫర్ ఇన్‌స్టెన్స్ మనకు అక్కడ ఇంకొక కొత్త ముస్లిం పార్టీ ఒకటి కబీర్ అన్నటువంటి వ్యక్తి స్టార్ట్ చేయడము.
తృణమూల్ నుంచి బయటకు వచ్చి ఇంకా కొంత ఇస్లామిస్ట్ భావజాలంతో స్టార్ట్ చేయడం, వాళ్ళకు కమ్యూనిస్ట్ పార్టీకి మద్దతు ఇవ్వడము, ఇవి చూసాం మనం. అలాగే కాంగ్రెస్ కూడా కొన్ని పాకెట్స్ లో మాల్డా లాంటి ప్రాంతంలో వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ఫోకస్ పెట్టారు. కాబట్టి ముస్లిం ఓటు బహుశా అక్కడక్కడ కొంచెం స్ప్లిట్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదని సర్వే చెప్తున్నాయి. బట్ అది గతంలో 95% తృణమూల్‌కి ఓట్లు పడిన దగ్గర 92, 93% పడినంత మాత్రం పెద్ద తేడా ఉండదని నా భావం. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అన్నది ఆవిడకి చాలా సాలిడ్ గా ఉన్నది. హిందువుల ఓట్లు ఒక 10%, 15% వచ్చిందంటే ఆవిడ గెలిచిపోతుంది. బీజేపీకి 0 నుంచి వాళ్ళు ఫైట్ చేయాలి. 0 నుంచి ఫైట్ చేయాలి. ఆవిడ 30% నుంచి ఫైట్ చేస్తుంది. అందుకని ఆ వ్యత్యాసం అనేది మనకు కనిపిస్తోంది. ఆహ్, అంతకంటే ముందర సంవత్సరంలో వాళ్ళకి 10 సీట్లు కూడా లేవు. 10 కంటే చాలా తక్కువ ఉన్నాయి బీజేపీ. 3, 4 సీట్లే ఉండేవి. అక్కడి నుంచి 77కి వచ్చారు. 77 నుంచి బహుశా ఇప్పుడు 100 దాటేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బట్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతారా లేదా అన్నది నిజంగా చెప్పడం కష్టం. కానీ వెస్ట్ బెంగాల్ చరిత్రలో చూస్తే వాళ్ళు ఏకపక్షంగా ఓటేసారు. కంటిన్యూస్ గా ఒక 25, 30 ఏళ్ళు కమ్యూనిస్టులని వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఓటేస్తారు. అంటే గిరిధర్ గారు మరి అంటే వెస్ట్ బెంగాల్‌కి వెళ్లారు కదా! మరి అక్కడ లాస్ట్ టైమ్ 90% వరకు అక్కడ పోలింగ్ అయింది కదా! 90% క్రాస్ అయ్యే అవకాశం ఉందా ఈసారి జరుగుతున్న రీపోలింగ్‌లో? 90% ఆల్రెడీ క్రాస్ అయిందని ఆయనే చెప్పారు. సీఈసీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పారు. ఆ! బ్రిటిష్ విడిపోయిన తర్వాత, పార్టిషన్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలలో హైయెస్ట్ రికార్డ్ ఓటింగ్ ఈ సంవత్సరం జరిగింది అని చెప్పారు. ఓకే. ఈ దఫా జరిగిందని చెప్తారు. 92% దాకా మనకు ఓట్ వచ్చిందని తెలుస్తోంది. ఇప్పుడు రీపోలింగ్ తర్వాత అది కొద్దిగా అటు ఇటు మార్జినల్‌గా మారొచ్చు. ఎందుకంటే 15 పోలింగ్ పో మ స్టే పోలింగ్ బూత్స్ లోనే ఇప్పుడు రీపోలింగ్ జరుగుతోంది కాబట్టి బహుశా అది పెద్ద మార్పు ఉండదు. 92% కంటే ఎక్కువ ఓటింగ్ జరిగిందంటే గనక చాలా పెద్ద మోతాదులో ఓటింగ్ జరిగింది. రైట్ అండి. మరి తమిళనాడులో కూడా 85% వరకు వచ్చిన పరిస్థితి. మరి తమిళనాడులో త్రిముఖ పోటీ నెలకొన్న పరిస్థితి. మరి డీఎంకే, ఏఐడీఎంకే, మరి టీవీకే. మరి ఈ 3 పోటీలు ఎలా ఉంటాయంటారు? తమిళనాడులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? తమిళనాడులో మనం చూస్తే గనక టీవీకే పాపులర్ హీరో అయినా కానీ కూడా మనకు ఆయనకున్నటువంటి సపోర్ట్ బేస్ ఎక్కువ మనకు ఉత్తర తమిళనాడులోనే ఎక్కువ కనిపిస్తోంది. మధ్య ఓకే. తమిళనాడు, దక్షిణ తమిళనాడులో పెద్దగా ఆయనకు ప్రభావం అంతగా లేదు. ఆహ్, డీఎంకే పాలనలో యాంటీ ఇన్కంబెన్సీ అంత ఎక్కువ లేదు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌కి వ్యతిరేకత ఎంత ఉందో అంత యాంటీ ఇన్కంబెన్సీ మనకి డీఎంకే వ్యతిరేకంగా కనిపించదు. ఏఐడీఎంకేలో ఉన్న వీక్‌నెస్ ఏంటంటే వాళ్ళకు 3 భాగాలుగా చిట్లిపోయారు. ఒకటి శశికళ ఫ్యాక్షన్ అయితే, రెండవది పన్నీర్ సెల్వం వచ్చేసి డీఎంకేలోనే విలీనం అయిపోయాడాయన. మూడవ ఫ్యాక్షన్ ఎడపల్లి పళనిస్వామి. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఏఐడీఎంకే క్షీణించింది. తర్వాత బీజేపీ అన్నామలైని చీఫ్‌గా తీసేయడం అన్నది కూడా కొంత ఆ కూటమికి దెబ్బ తగిలింది. బీజేపీ సపోర్టర్స్ కొంత నిరాశ పడినటువంటి విషయం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ ద్రవిడియన్ భావజాలం ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఏదైనా వేరే ప్రత్యామ్నాయం రావాలి అని కోరుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్లకు ఈరోజు నిరాశనే ఎదురైంది. అందుకనే కొంత టీవీకేకి అది కూడా బలం చేకూరుస్తాం. ఈ ట్రెడిషనల్ ద్రవిడియన్ పార్టీస్ డీఎంకే, ఏఐడీఎంకే కాకుండా ఎవరికైనా ఓటు వేయాలి అంటే గనక ఇదిగో విజయ్ ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి విజయ్‌కి ఆ పాపులారిటీ కూడా మనం చూస్తున్నాం. రైట్ అండి. మరొక ప్రశ్న అండి. ఇప్పుడు మరి విజయ్ గారు కీలకంగా మారనున్నారు. ఒకవేళ మద్దతు కోరితే మరి విజయ్ యొక్క మద్దతు కూడా కోరొచ్చు రేపు సీట్ల విషయంలో, సర్దుబాటు విషయంలో అంటూ కూడా మరి డీఎంకే సంబంధించిన విషయం ఒకటి వినిపిస్తోంది. ఏం జరగబోతుందంటారు అక్కడ? అంటే విజయ్ కి ఆ అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. ఎందుకంటే ఈ 2 కూటమిలకి మెజారిటీ రాకుండా ఒక హంగ్ అసెంబ్లీ గనక వస్తే విజయ్ చాలా కీలక పాత్ర పోషించేటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. అంటే మొదటి నుంచి కూడా విజయ్ సీఎం క్యాండిడేట్ సీఎంగా మారబోతున్నారంటే కూడా ఫ్యాన్స్ చెప్పుకొచ్చిన పరిస్థితి తమిళనాడులో. అదేవిధంగా ఆయన యొక్క ఫ్యాన్స్ కూడా అదే చెప్తున్నారు. ఓటర్లు కూడా చెప్పారు. ఒకవేళ ఇదే జరిగితే హంగ్ ఏర్పడితే తమిళనాడులో సీఎం అయ్యే ఛాన్స్ విజయ్‌కి దక్కుతుందా? చాలా తక్కువ. ఎందుకంటే 20, 25 సీట్లొస్తే గనక అతనికి సీఎం అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువున్నాయి. బహుశా డిప్యూటీ సీఎం అవ్వచ్చు అతను. ఆహ్, ఏఐడీఎంకే కూటమి గాని, డీఎంకే కూటమి గాని ఎవరైనా గాని ప్రభుత్వం ఫార్మ్ చేసి విజయ్ మద్దతుతో ఫార్మ్ చేసినా అతను డిప్యూటీ సీఎం అవుతాడు గాని సీఎం అవ్వలేడు. కానీ సర్వే చెప్పినట్టు 120 సీట్లు తనకొచ్చాయంటే తప్పకుండా విజయ్ సీఎం అవుతాడు. ఆ ఒక్క సర్వే ఆ ఒక్క కంపెనీ తప్ప మిగతా అందరూ ఎవరు కూడాను 120 సీట్లు ఎవరు ఇవ్వలేదు. 80-120 సీట్లు ఎవరు ఇవ్వలేదు. కాబట్టి బహుశా అది కొంత ఏదో తప్పు జరిగినట్టు మనకు అనిపిస్తుంటది. బట్ విజయ్‌కి ఈసారి కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. ఎవరి సైడ్ మొగ్గు చూపుతాడన్నది చాలా కష్టం చెప్పడం.
ఎందుకంటే కోర్ ఓటర్ బేస్ విజయ్కి ఓటేసేటువంటి వాళ్ళు 2 వర్గాలు. ఒకటి తన సొంత క్రిస్టియన్ కమ్యూనిటీ. 2 ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్. ఈ ఇద్దరు కూడాను ట్రెడిషనల్‌గా డీఎంకేకి ఓటేసేవారు. వాళ్ళు ఈరోజు విజయ్‌కి షిఫ్ట్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ డీఎంకేని సమర్థిస్తే తనకు ఓటేసిన వాళ్ళు కొంత నిరాశ పడేటువంటి అవకాశాలు. అక్కడ వద్దని నీకు ఓటేస్తే నువ్వు మళ్ళీ స్టాలిన్‌కే పట్టం ఎందుకు అప్పజెప్తున్నావు అని చెప్పి ప్రశ్నించే పరిస్థితులు రావచ్చు. రెండవ వర్గం ఏంటంటే గనుక యాంటీ ఇన్కంబెన్స్. డీఎంకే వద్దు అనుకున్నటువంటి వాళ్ళు టీవీకేకి ఓటేసేటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ వెళ్లి డీఎంకేతో అయినా కలిస్తే గనుక వాళ్ళు కూడా నిరాశపడేటువంటి అవకాశాలు. కాబట్టి అయినా గాని కూడా ఈక్వేషన్‌లో బహుశా డీఎంకేకి ఎక్కువ సీట్లొచ్చి ఒక 5, 6 సీట్లు, 7 సీట్లలో తక్కువొచ్చిందనుకుంటే గనుక బహుశా టీవీకి అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం లేకపోతుంది. అలాగే ఏఐఏడీఎంకే. ఏఐడీఎంకే మరి విజయ్ సపోర్ట్ తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువున్నాయి. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత విజయ్ చాలా గుళ్ళకు తిరుగుతున్నాడు. అలాగే షిర్డీకి వెళ్తున్నాడు. చాలా తిరుగుతున్నాడు ఆయన. సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళకి తిరుగుతున్నాడు. అంటే ఒక మెసేజ్ ఇస్తున్నాడు. నేను ఓపెన్‌గా ఉంటాను. నేను క్రిస్టియన్ అయినా గాని కూడా దీనికి ఓపెన్‌గానే ఉన్నానన్నట్టు ఒక మెసేజ్ ఇచ్చాడు. కాబట్టి ఆల్రెడీ కొంత బీజేపీ నేతృత్వాన్ని కలిసినటువంటి ఉదంతాలు కూడా మనం చూసాం. బహుశా 2 ఆప్షన్స్ ఆయన పెట్టుకుంటున్నాడు. అక్కడ ఫైనల్‌గా ఓట్ టాలీ ఎవరికి ఎలా వచ్చింది అన్న ఆధారంగా బహుశా నిర్ణయించొచ్చు ఆయన. ఆయనకు ఎక్కువ సీట్లొచ్చి డీఎంకేకి గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి కొద్ది సీట్లే తేడా ఉంటే బహుశా డీఎంకే సైడ్ వెళ్ళొచ్చు. ఏఐడీఎంకేకి చాలా తక్కువ సీట్లొస్తే గనుక ఈయన మద్దతు ఉన్నా గాని వాడు ఫార్మ్ చేయలేనప్పుడు ఆయన మరి ఏఐడీఎంకేకి సమర్థన ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఫైనల్ కౌంట్ ఎలా ఉంటుందో దాని ఆధారంగా ఇవన్నీ షిఫ్ట్ అవుతాయి. అతనికేం ఐడియాలజీ లేదు. ఎటైనా షిఫ్ట్ అవ్వచ్చు. అటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు. కానీ మనం తమిళనాడులో ఒక కీలకమైన మార్పు చూస్తున్నాము. ఈ ట్రెడిషనల్ ద్రవిడియన్ పార్టీస్ వాళ్ళ భావజాలము, వాళ్ళ పాలిటిక్స్ నుంచి ప్రజలు అలిసిపోతున్నారు. ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. అందుకనే విజయ్ లాంటి వాళ్ళు కొంత దాని అడ్వాంటేజ్ వాళ్ళకున్నది. బీజేపీ గనక అన్నామలైని రిటైన్ చేసి వాళ్ళు ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసుంటే బహుశా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు ఉండకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా విజయ్ లాగా చక్రం తిప్పేటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా ఉండిండొచ్చు. ఆ పరిస్థితి బహుశా వాళ్ళు ఈసారి ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. షార్ట్ టర్మ్ గా ఈ ఎన్నికలకు సంబంధించి అన్నామలైని పక్కన పెట్టేయడం వల్ల బీజేపీ కొంత నష్టపోయింది. కనీసం అంటే ఒక 7, 8% ఓటేజ్ వాళ్ళకు అంటే అన్నామలై చీఫ్ గా ఉన్నప్పుడు వచ్చే ఓట్లు తగ్గిపోయినాయి వాళ్ళకు. 10 ఏళ్లలో, 15 ఏళ్లలో బీజేపీ సత్తాకొచ్చేటువంటి పరిస్థితి నుంచి బహుశా ఇంకొక దశకం వాళ్ళు డిలే అయిపోతుంది ఇప్పుడు. బహుశా ఇప్పట్లో వచ్చేటువంటి సూచనలు కనిపించట్లేదు. అన్నామలై చాలా స్పష్టంగా చెప్పాడు. నాకు 3 టర్మ్స్ ఇవ్వండి. 3 టర్మ్స్ తర్వాత నేను బీజేపీని ప్రభుత్వంలో తీసుకొస్తానని చెప్పాడట. ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. బహుశా మళ్ళీ బీజేపీ కూడా పునరాలోచన చేసుకోవాలి. ఈ ఎన్నికల తర్వాత ఏఐడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే బహుశా మళ్ళీ అన్నామలైని ఇండిపెండెంట్ గా బీజేపీని ముందుకు తీసుకెళ్లేటువంటి పర్మిషన్ ఇచ్చినా మనం ఆశ్చర్యపోతాం. రైట్ అండి. మీరు ఈ అస్సాం రాష్ట్రంలో కూడా మరి హేమంత్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? మరి మూడోసారి ఆయన తిరిగి గెలవబోతున్నారా? మరి అన్ని సర్వేల్లో కూడా బీజేపీ ముందుకెళ్తుంది అంటూ కూడా ఒక వ్యాఖ్య కనిపిస్తోంది. ఏమంటారు? హ్యాట్రిక్ కొడతారా ఆయన? ఒక్కటంటే ఒక్క సర్వే కూడా కాంగ్రెస్‌కి 30 సీట్ల పైచిలుకు ఎవరు కూడా ఇవ్వలేదు. చాలా స్పష్టంగా హేమంత బిశ్వ శర్మకే పట్టం కడుతున్న విషయం మనందరికీ అర్థమవుతుంది. చాలా కారణాలు. ఒకటి ముఖ్యమైన కారణం ఏంటంటే డెవలప్‌మెంట్ జరిగింది. ఓకే. ఈ రోజు మీరు గౌహటి, దిస్పూర్‌కి వెళ్లి చూస్తే గనుక అద్భుతమైనటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అవుతోంది. బ్రిడ్జ్‌లు తయారవుతున్నాయి. ఫ్లైఓవర్‌లు తయారవుతున్నాయి. హైవేలు తయారవుతున్నాయి. చాలా అద్భుతంగా అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ జరుగుతుంది. అలాగే అది ముంపు ప్రాంతం. అస్సాం అంతా ముంపు ప్రాంతం. ప్రతి సంవత్సరము వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నది పొంగి పొరలిపోయి చాలా గ్రామాలు నష్టంతోటి అక్కడంతా వరదల్లో చిక్కుకుపోతాయి. దానికి సంబంధించిన చాలా పనులు జరుగుతున్నాయి. అంటే ఈ సంవత్సరం వరదలు రావా అని నేను అనను. కానీ దాని పనులు మొదలయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఈ వరదలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఒకటి. రెండవది ఈ వలసదారులు ఎవరైతే ఇల్లీగల్‌గా బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్కడ కబ్జా చేసి కూర్చున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం. కొన్ని లక్షల హెక్టార్స్ భూమి ఎస్పెషల్లీ అడవి భూములన్నీ వాళ్ళు కబ్జా చేసుకొని కూర్చున్నటువంటి వాళ్ళని ఇతను వాళ్ళందరిని ఎవిక్ట్ చేసి కొన్ని గ్రామాలు తయారైనాయి అడవుల మధ్యలో. వాటినన్నిటిని కూడా బుల్డోజర్ పెట్టి తీసేయడము. దానివల్ల లోకల్ అస్సామీ ప్రజలకు వాళ్ళ ఉద్యోగాలు రావడము, వాళ్లకు ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు తీసుకునేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకు కొంత ఊరట కలుగుతోంది కాబట్టి రెండవది యాంటీ బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వ్యతిరేకంగా ఆయన చేసిన చర్యలు.
ఇది ఆయన గుణం చూపిస్తోంది. మూడవది చాలా కీలకంగా కాంగ్రెస్ నేత మనకు గౌరవ్ గొగోయ్ తన భార్యకు సంబంధించి పాకిస్తాన్‌కి సంబంధించిన విషయం ఏదైతే ఉందో, ఆ విషయంలో మెసేజింగ్ చాలా క్లియర్‌గా వెళ్ళింది. మనకు తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్ద పట్టించుకుంటామో లేదో మనం చెప్పలేం గానీ, అది వ్యక్తిగతమైనటువంటి విషయం అని కొట్టేస్తామే కానీ, అస్సాంలో చాలా కీలకం. ఈరోజు దేశంలో అస్సాం ఏకైక రాష్ట్రం ఎన్ఆర్‌సీ జరిగినటువంటి రాష్ట్రం. కాబట్టి ఈ విదేశీ బంగ్లాదేశ్ ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ నుంచొచ్చి, మయన్మార్ నుంచొచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళ బెడద ఆ రాష్ట్రంలో మాక్సిమం. అందుకనే విదేశాలకు వత్తాసు పలుకుతున్నటువంటి వాళ్ళంటే గనక అది ఆ రాష్ట్రంలో ఒక చాలా ఎక్స్‌ట్రీమ్ నెగటివిటీ. అందుకని ఈరోజు గౌరవ్ గొగోయ్ యొక్క నేతృత్వం అన్నది వాళ్ళు తిరస్కరిస్తున్నారు. సో కాంగ్రెస్‌కి అది గూడా బెడిసి కొట్టింది. గౌరవ్ గొగోయ్‌ని సపోర్ట్ చేయడానికి వాళ్ళ కేంద్ర నేతృత్వం గూడా రాలేదు. ఏకాకి అయిపోయాడు. పవన్ ఖేరా ఏదో చిన్న ప్రయత్నం చేశాడు. ఎంత దారుణమైన పరిస్థితిలో ఇరుక్కున్నాడో మనం చూసాం. హేమంత్ బిశ్వ శర్మ భార్య మీద అతను చేసినటువంటి వ్యాఖ్యల వల్ల అతని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం, అతను పరారీలో ఉండడం ఇవన్నీ చూస్తున్నాం. సరే సుప్రీం కోర్ట్ అతనికి బెయిల్ ఇచ్చింది ఇప్పుడు. కానీ కాంగ్రెస్ యొక్క మొత్తం క్యాంపెయినింగ్ నెగెటివ్ క్యాంపెయినింగ్ అంతా వాళ్ళకి విడిచికొట్టింది. హేమంత్ బిశ్వ శర్మ చేసినటువంటి ఈ 2, 3 అంశాలు డెవలప్‌మెంట్ ఒకటి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌ని వాళ్ళని అక్కడ విస్థాపితం చేయడము, వాళ్ళ వాళ్ళ ఇల్లీగల్ కట్టడాలన్నీ ధ్వంసం చేయడం, ఇవన్నీ గూడా అతనికి కలిసొచ్చినాయి కాబట్టి హేమంత్ బిశ్వ శర్మ గెలవడంలో ఎటువంటి సంశయము ఎవరికీ లేదు. ఒక్కటంటే ఒక్క సర్వే కూడా ఆహ్, కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన ఒక్క సర్వే కూడా లేదు. రైట్ అండి. ఇక చివరిగా మరి పుదుచ్చేరి సంగతి ఏమిటంటారు? మరి పుదుచ్చేరికి సంబంధించిన సమాచారం అంతంత మాత్రమే లభిస్తుంది. అంతంత మాత్రమే దానికి యొక్క వ్యాఖ్యానాలను కూడా ప్రస్థానం చేసేటప్పుడు కూడా అంతగా రావట్లేదు. మరి ఇక్కడ ఎన్‌డీఏకి స్వల్ప ఆధిక్యత వచ్చే అవకాశం ఉందని మాత్రం ఒక లైన్ వినిపిస్తుంది. ఒక లీక్ వినిపిస్తోంది. మీరేమంటారు సార్? అంటే ఉన్నదే 30 సీట్లక్కడ. 30 సీట్‌లో 16 సీట్లు ఎవరికొస్తే వాళ్ళే రాజ్యం నడిపిస్తారు. వాళ్ళ సత్తా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. హ్మ్. కాబట్టి 16-17 సీట్లు జనరల్‌గా అవే వస్తాయి. ప్రతిసారి కూడా అవే వస్తాయి. హ్మ్. కీలకంగా ఇక్కడ ఏంటంటే గనక పక్కన తమిళనాడులో డీఎంకే ఇప్పటికి కూడా వాళ్ళు చాలా బలమైన పోటీ ఇస్తూ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు వాళ్ళకొస్తున్నా కానీ కూడా హ్మ్. పాండిచ్చేరిలో వాళ్ళ ప్రభావం ప్రభుత్వం ఏర్పాటు చేసేంత దిశగా లేదు. హ్మ్. ఇప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ రంగస్వామి గారు, తర్వాత బీజేపీ కూటమి ఏదైతే ఉందో, అది ప్రజలు దాన్ని మద్దతు పలుకుతున్నట్టే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. హ్మ్. ఆయన చాలా హుందా అయిన మనిషి. అందరికీ ఈజీగా యాక్సెసిబుల్ ఆయన. ఎవరైనా వెళ్లి ఆయనతో మాట్లాడొచ్చు. చీఫ్ మినిస్టర్ అంటే మనకు మామూలుగా డీఎంకే స్టాలిన్ వచ్చాడంటే స్టాలిన్ చుట్టూ ఇంత సెక్యూరిటీ వలయం ఉంటుంది. అతన్ని కలవాలంటే అంత సులభమైన పని కాదు. ఫోటో ఆప్స్ కోసం కొన్ని నలుగురిని పంపిస్తారు. అంతకు మించి ఏమి ఉండదు. కానీ అలా కాకుండా ఈయన చాలా అందరికీ కూడాను యాక్సెస్. ప్రతిరోజు పొద్దున వెళ్లి టెన్నిస్ ఆడతాడాయన. సో, అందుకని అక్కడ కూడా వెళ్లి కలవచ్చు. బీచ్‌లో తిరుగుతుంటాడాయన. సో, ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలతో పాటు మమైకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పాపులారిటీ ఉన్నది. ఆహ్, సరే 16, 17 సీట్లు గ్యారంటీ వస్తున్నాయని చెప్తున్నారు. కొన్ని సర్వేలు అంతకంటే కూడా ఎక్కువొచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదంటున్నారు. చిన్న రాష్ట్రం కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ఈ యొక్క పెర్ఫార్మన్స్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. అందుకని ఆయన కూటమి ఈరోజు ఎన్‌డీఏ కూటమి మళ్ళీ అక్కడ తిరిగి వస్తుంది. అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. నాకు తెలిసి ఒక్క సర్వే కూడా ఎన్‌డీఏ కూటమి రావట్లేదని చెప్పిన సర్వే ఒకటి కూడా లేదు. కేరళం పరిస్థితి ఏంటంటారు చివరిగా? కేరళ అదే చెప్తున్నా గదా! ఒక 1% యూడీఎఫ్‌కి ఎక్కువ ఓట్లొచ్చేటువంటి అవకాశాలు అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. హ్మ్. సీట్ల కన్వర్షన్స్‌లోనే ఇబ్బందులు. ఓకే. ఫర్ ఇన్‌స్టెన్స్ గతసారి ఎల్‌డీఎఫ్ గెలిచినప్పుడు అది ఒక రికార్డ్. హ్మ్. ఎందుకంటే మనకు ఎప్పుడు గూడాను కేరళలో ఒకటే కూటమి 2 సార్లు కంటిన్యూస్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. హుహు. పిన్నారై విజయ్ లాస్ట్ టైమ్ రిపీట్ చేయడం అన్నది ఒక రికార్డ్. అవును. అది ఈసారి జరిగేటువంటి అవకాశాలు మనకు కనిపించట్లేదు. హ్మ్. ఎందుకంటే జనరల్‌గా అక్కడ ఉన్నటువంటి సమీకరణలన్నీ గూడాను యాంటీ ఇన్కంబెన్సీయే ఉంటాయి. హిందువులందరూ మనకు వీళ్ళకు కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేస్తారు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మెజారిటీ యూడీఎఫ్‌కి ఓటేస్తారు. కాంగ్రెస్ కూటమికి ఓటేస్తారు. హ్మ్. ఆహ్, గతంలో హిందువులు ఆల్రెడీ మన తిరువనంతపురంలో మేయర్ గెలుచుకోవడము, ఇటువంటి కొన్ని వీళ్ళు ఓట్ల షేర్ పెరుగుతోంది అన్నటువంటి భయం వాళ్ళలో ఉన్నది. ప్లస్ ఎస్‌డిపిఐ లాంటి వాళ్ళు ముస్లిం సంఘటనలు ఇవన్నీ గూడా చాలా అగ్రెసివ్‌గా క్యాంపెయిన్ చేశాయి. దాంతోటి యూడీఎఫ్‌కే పట్టం కట్టేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. కానీ సీట్ల తేడా ఎక్కువ ఉండకపోవచ్చు. గతసారి యూడీఎఫ్‌కి 45 సీట్లే పరిమితమైనాయి. హ్మ్. ఈసారి ఎల్‌డీఎఫ్ ప్రతిపక్షాల్లో కూర్చున్నా కానీ 65 65 సీట్లు వాళ్ళకొచ్చేటువంటి అవకాశాలు. రైట్. అంటే ఓడిపోయినా అంత దారుణంగా ఓడిపోకపోవచ్చు. మార్జినే ఒక 4, 5 సీట్ల తేడాతోటే అక్కడ ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్నది బహుశా జరగబోతోంది.
కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా గతంలో లాగానే మళ్ళీ ఉన్న ప్రభుత్వాన్ని తీసేసి ఇంకో ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చేటువంటి పరంపర మళ్ళీ ఈసారి కూడా కొనసాగుతుంది. 99% యూడీఎఫే వచ్చే సూచన మనకు కనిపిస్తుంది. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఓట్ పర్సెంటేజ్ యు మనకు యూడీఎఫ్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో కాసర్గోడు, తర్వాత మనకు వయనాడు, ఉత్తర కేరళలో ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓటింగ్ షేర్ పెరిగి, వాళ్ళకి ఓట్ షేర్‌లు పెరిగి సీట్లు అంతనే ఉన్నాయంటే గనక అప్పుడు మళ్ళీ ఎల్‌డీఎఫ్‌కి కొంత అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు. బీజేపీ బహుశా లాస్ట్ టైమ్ ఒక సీటే ఉండింది. ఈసారి బహుశా 2, 3 సీట్లు వచ్చేటువంటి అవకాశాలున్నాయి. వాళ్ళకు ఓట్ షేర్ కూడా పెరిగేటువంటి అవకాశాలున్నాయి. కానీ ఇందాక నేను చెప్పినట్టు హిందువులందరూ బీజేపీకి ఓటేయట్లేదు. కమ్యూనిస్ట్‌లకు ఓటేస్తున్నారు. ఓహ్! సో, అందుకని ఆ సమీకరణలు మారడానికి ఇంకా సమయం పడుతుందది. అంతవరకు ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ పాలిటిక్సే కేరళలో జరుగుతాయి. రైట్. ఈరోజు పిన్నారై విజయ్‌కి కౌంటర్‌గా ఈరోజు యూడీఎఫ్‌లో ఒక దిగ్గజ నేత కూడా లేడు. హ్మ్. కేసీ వేణుగోపాల్ చీఫ్ మినిస్టర్ చేస్తారా? ఇంకెవరిని చేస్తారో వాళ్ళకి తెలియని కూడా తెలీదు. ఓకే. కాబట్టి ఓటింగ్‌లో కమ్యూనిస్ట్‌లను ఓడించాలనుకుంటున్నారు గానీ, చీఫ్ మినిస్టర్ హోదాలో పిన్నారై విజయ్ పాపులారిటీ అంతగా ఏమి డెంట్ అవ్వలేదు, తగ్గలేదది. చూద్దాం మరి ఈ కూటమి బహుశా యూడీఎఫ్ఏ ఈసారి ఫార్మ్ చేసే సూచన మనకు రైట్ అండి. థాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థాంక్ యూ వెరీ మచ్. సో, మరి మామిడి గిరిధర్ గారు వీరు ప్రముఖ అనలిస్ట్ తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. సో, మరి ప్రజా అభిప్రాయం అనేది మరి ఒక్కసారి మారొచ్చు. అదేవిధంగా కొత్తదనాన్ని కోరుకోవచ్చు. కొన్ని చోట్ల కూడా మరి పునరావృతం అవ్వచ్చు అన్నది. సో, మరి మే 4న మరి ఎవరు విజేతలుగా మరి ఎవరు సెకండ్ ప్లేస్‌లో ఉంటారు. అదేవిధంగా ఔత్సాహిక పార్టీలు కూడా ఒకవేళ పోటీలో నిలిచి గట్టి పోటీ ఇచ్చాయి అనుకుంటే వారి యొక్క ప్రభావం మరి ఎలా ఉండబోతుంది. ఇవన్నీ కూడా తెలియాలంటే మే 4 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.